మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మహబూబాబాద్ పట్టణం, మహబూబాబాద్ మండలాల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ సంక్షేమ పథకాలలో భాగంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మొత్తం 107 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మరో 69 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సామాజిక న్యాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి వర్గానికి న్యాయం చేయాలని ధ్యేయంతో అనేక సంక్షేమ పథకాలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విజయలక్ష్మి, జమాన్లపల్లి, పెరుమూరి రేణి వెంకటమ్మ, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వేదికగా పెట్టుకొని ఇలా ప్రభుత్వం ప్రగతి వైపు, అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మనం చేపట్టాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మన మహబూబాద్ మండల పార్టీ అధ్యక్షులు విటికల్ రామరెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పోతరాజు గారు, మన విజయమ్మ గారు, అదేవిధంగా హరి గారు, అదేవిధంగా జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖలీల్ గారు, మన జిల్లా నాయకులు దిలీప్ గారు, అదేవిధంగా జిల్లా నాయకులు మెరిట్ సురేష్ గారు, మన జిల్లా నాయకులు రాజన్న గారు, మాజీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ అధ్యక్షులు, అదేవిధంగా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రవి గారు, మన జిల్లా నాయకులు రమేష్ గారు, అదేవిధంగా మన ప్రభుత్వం ప్రతిరోజు అనునిత్యం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు మా దగ్గర పెట్టండి, మీకు ఎంతవరకు నిధులు కేటాయించగా మన మహబూబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు రావడం అనేది నిజంగా కూడా వాస్తవానికి చాలా చాలా గొప్ప అవకాశం. గత పౌడిగా ఒక జీవో తీసుకొచ్చి మున్సిపాలిటీలకు 50 కోట్లు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కేవలం పేపర్ మీదనే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.